బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ ఏపీలో పోలీసులు తనిఖీలు జోరు పెంచారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆర్టీసీ బస్సులో 22 లక్షల నగదు పట్టుబడింది. హైదరాబాద్ నుంచి వస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ కార్గో బస్సును పోలీసులు తనిఖీలు చేశారు. ఎలాంటి ఆధారాలు, బిల్లు లేని డబ్బుగా దాన్ని గుర్తించి సీజ్ చేశారు. డబ్బు తరలింపుపై తమకు ముందస్తు సమాచారం ఉందని పోలీసులు తెలిపారు. అందుకే తనిఖీలు నిర్వహించామని అన్నారు. డ్రైవర్ను దీనిపై ప్రశ్నించగా జంగారెడ్డిగూడెం బైపాస్లో ఒక వ్యక్తికి అందజేయమని, హైదరాబాద్లో మరో వ్యక్తి ఇచ్చారని పోలీసులకు సమాధానం చెప్పారు. డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆర్టీసీ కార్గోలో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పార్సిల్స్ వీళ్ళు దించుతున్న క్రమంలో వచ్చిన సమాచారం మేరకు ఆ కార్గో వెహికల్ను సర్ప్రైజ్ చెక్ చేయగా దానిలో పార్సిల్లో వచ్చినటువంటి డబ్బులు దొరకడం జరిగింది. సుమారు 22 లక్షల రూపాయల వరకు ఈ అమౌంట్ ఉన్నది. అవి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరికి సంబంధించిన అనేది తదుపరి దర్యాప్తులో తేల్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ డబ్బులు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఇన్ఛార్జ్ గారు వచ్చారు. వారు ఈ డబ్బులన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. రైట్, ఇక జంగారెడ్డిగూడెంలో డబ్బు తరలింపుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అడిగి తెలుసుకుందాం. సాగర్, చెప్పండి, అధిక మొత్తంలో ఈ డబ్బు తరలింపుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? శ్రీ తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి డబ్బు తరలి వెళ్తుందనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుండి బయలుదేరినటువంటి ఏపీఎస్ఆర్టీసీ కార్గో బస్సు జంగారెడ్డిగూడెం చేరుకుంది. జంగారెడ్డిగూడెంలో ఎన్నికల అధికారులు సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ ఏపీఎస్ఆర్టీసీ కార్గోకు సంబంధించిన వ్యాన్ ని సైతం వారు చెక్ చేయడం జరిగింది. అయితే అందులో ఒక బాక్స్ లో సుమారు 22 లక్షల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించి ఇటు ఎన్నికల అధికారులతో పాటుగా పోలీసులు కూడా దాన్ని సీజ్ చేశారు. అయితే హైదరాబాద్ లో ఈ లోడ్ ఎక్కించే ముందు డ్రై ఫ్రూట్స్ లోడ్ చేశాము, మీకు జంగారెడ్డిగూడెంలో ఒక వ్యక్తి వచ్చి తీసుకుంటాడు, అతనికి మీరు అప్పు చెప్పాలని చెప్పినట్లుగా చెప్పారు. అయితే ఇక్కడ ఈ చాలా పోలీసులు ఇటు ఎన్నికల అధికారులకు అందిన పక్కా సమాచారం మేరకే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఏదేమైనా కూడా ఇటు కొత్త దారులను అయితే ఈ ఎన్నికల్లో ప్రలోభపెట్టడానికి సాగర్, అక్కడి నుంచి ఆ డబ్బు పంపిన వ్యక్తి ఎవరు అనే వివరాలు ఏమైనా తెలిసాయా? అయితే పోలీసులు ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ కార్గోకు సంబంధించి పేరు, ఫోన్ నెంబర్ మాత్రం ఉంటుంది. అటు పంపిన వారివి, ఇటు రిసీవ్ చేసుకున్న వారి పేరు, ఫోన్ నెంబర్ ఉంటుంది. ఈ రెండింటి ఆధారంగా డబ్బు ఎందుకు పంపించారు, ఈ డబ్బుకు సంబంధించి అంటే ఒకవేళ ఇది ఈ ప్రలోభాలకి, ఎన్నికల తాయిలాలకి కానట్లయితే ఆధారాలు చూపించవలసి ఉంటుంది. కాబట్టి అసలు ఇందులో కార్గోలు పంపించవలసిన అవసరం ఏముంది అనే దాని మీద కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఒకవేళ ఇది ఎన్నికలకు సంబంధించింది ఇదే అయితే కనుక ఎవరు పంపారు, ఇదే విధంగా ఆర్టీసీ కార్గోలో డబ్బు ఎంత మేర తరలిపోతుంది అనే దాని మీద కూడా పూర్తి విచారణ చేస్తామని కూడా పోలీసులు చెప్పడం అయితే జరిగిందమ్మా. బస్ డ్రైవర్ కు కానీ అందులో ఉన్నటువంటి వారికి కానీ అంటే ఇది డబ్బు అనేది ఇందులో ఇంత మొత్తంలో డబ్బు ఉందనే అంశం ఏమైనా తెలిసే జరిగిందా, తెలియక జరిగిందా? ఇది ఉమా, జంగారెడ్డిగూడెం డీఎస్పీ మీడియాతో మాట్లాడిన దాని ప్రకారం డ్రైవర్ కి పార్సిల్ కార్గోలో ఏముందనే సమాచారం తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఆ బాక్స్ మొత్తం కూడా పక్కాగా సీల్ చేసి ఉన్నారు, బాగా పకడ్బందీగా పార్సిల్ చేశారు. కేవలం దాని మీద టు ఫ్రమ్ అడ్రస్లు మాత్రమే ఉన్నాయి. సో ఇచ్చినప్పుడు అంటే కార్గోకు సంబంధించిన వ్యక్తి ఆ లోడ్ పాయింట్ దగ్గరకు వెళ్తాడో ఆ కార్గోని వ్యాన్ లో వేసుకుని మళ్ళా ఎక్కడైతే డెస్టినేషన్ ఉంటుందో అక్కడ వారికి అందించడం జరుగుతుంది. ఎక్కువ లోడ్ ఉన్నట్లయితే ఆ ఏరియాకి వెళ్ళి వీరు డెలివరీ చేస్తారని చెప్తున్నారు. ఇట్లా కొన్ని బాక్స్ రీచ్ అయిన తర్వాత ఆ పర్సన్ కి ఫోన్ చేస్తే అతను వచ్చి తీసుకుంటాడని చెప్తున్నారు. కానీ ఈ లోపే దీన్ని పోలీసులు పట్టుకోవడంతో ఈ పర్సన్ కి సంబంధించి అసలు ఎవరు తీసుకోవడానికి రాబోయేది ఎవరు, అతని సమాచారం ఏంటి, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనే దాని మీద పూర్తి క్లూస్ అయితే పోలీసులు తీస్తున్నారు. దీంతో పాటుగా అంటే ఇప్పటికే ఇటు అంతరాష్ట్ర చెక్ పోస్టుల వద్ద కానీ జిల్లాల సరిహద్దుల వద్ద కూడా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కారులో కొంతమేర నగదును సీజ్ చేస్తున్నారు. సాధారణ తనిఖీలో భాగంగా సాధారణ ప్రజానికి ఎప్పుడు తీసుకెళ్లే అవగాహన లేక తీసుకెళ్లే డబ్బు ఎక్కువగా ఉంటుంది. కానీ రహస్యంగా ఇట్లా
డ్రై ఫ్రూట్స్ అని చెప్పి ఈ విధంగా డబ్బు తరలిస్తుంటే తప్పనిసరిగా ఇది ఎన్నికల తాయిలాలకు సంబంధించింది, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అనే పనిలో కూడా పూర్తి క్లూస్ తెలుసుకునే పనిలో కూడా పోలీసులు అయితే ఉన్నారు. ఉమశ్రీ. రైట్, థ్యాంక్ యూ సాగర్.